పీజే ఈవెంట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు ఆనంద్, పద్మజలు తెలిపారు. పురికల మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామన్, నారాయణ, ధర్మ, రవికుమార్, రామారావు, శ్రీనివాసు, ఆకుల శ్రీనివాసు, రామలింగేశ్వరరావు, సుబ్బారావు, నాగేశ్వరరావు, పండు, మనోహర్, వెంకన్నబాబు, రాజుబాబు, భానుప్రకాష్, లక్ష్మణ్ రావు, బాబీ, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, ఝాన్సీ, మహేశ్వరి, సుశీలలు పాల్గొని మధుర గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అలనాటి మధుర గీతాలను నేటి తరానికి అందించేందుకు ఇటువంటి సంగీత విభావరి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కల రామచంద్రరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, చంద్రకళ దీప్తి, రత్నాలు, ఆకుల వెంకటరమణ, పెద్దాడి సుబ్బారాయుడు, బడే గోవిందరావు, తురగా సూర్యరావు, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖులందరూ వచ్చి అలాగే మా సహచరుడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దాడ సుబ్బారాయుడు గారు, అలాగే కార్పొరేటర్ ఖమ్మం రాజుబాబు గారు, ఇలాగ ఎందరో ఈ కార్యక్రమానికి వచ్చాం. మేము రావడానికి గల కారణం మరి ఆనంద్ గారు మాకు అనేక సంవత్సరాల నుంచి పరిచయం అయిన మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే మేము కళాకారులకి ఇప్పుడు కూడా చేదోడు వాదోడు కింద ఉంటాం. ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా మా సహాయ సహకారాలు చేస్తూనే ఉంటాం. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడలో ఎందరో ప్రముఖులు ఈ జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళే. ఎందుకంటే గతంలో మనం చూసాం రావు గోపాలరావు గారు అయితే, ఎస్వి రంగారావు గారు అయితే, ఇలాగ ఎందరో నటీనటులు, మరి సి పుల్లయ్య గారు డైరెక్టర్, ఇలాగ ఈ గొప్ప వాళ్ళందరూ కూడా ఈ జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళే. ఇటువంటి కార్యక్రమాలకి మరి కళాకారుల్ని మనం ఎంతైనా ఆదుకునే మరి ఈ పరిస్థితిలో ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కళాకారులకి మరి ఈ జిల్లాలో ఎందరో ఉన్నా నాకు తెలుసున్నప్పటికీ ఈ కళాకారులను ఎవరో కూడా ఆదుకునే పరిస్థితి లేదు. మరి మేము ఒకటే చెప్తున్నాం, కళా రంగంలో మరి ఎందరో ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి ఈ జిల్లా వరకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. మరి నూతన సంవత్సరం 2024 స్వాగతంతో మరి పీజే ఈవెంట్స్ ఆనంద్ గారు మిత్రులు, ఆప్తులు అని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో రసరమ్యంగా, ఎంతో మనోహరంగా సాగుతుంది. ముఖ్యంగా మరి పద్మజ సోదరిమణి చాలా అద్భుతమైనటువంటి తన గాత్రం ఆలపించడం, అలాగే డాక్టర్ పూనారాయణ గారు ప్రముఖ డెర్మటాలజిస్టు, ఆయన అక్కినేని నాగేశ్వరరావు పాటలకు ఆయన అభినయం మనందరినీ కూడా మరి అనేక పార్టీలు అందరూ ఇక్కడ ఉన్నాం. మరి మాకు మరి అత్యంత గౌరవనీయమైనటువంటి మా అన్నయ్య గారు అమ్మాయి మరి కూడా చైర్మన్ మరి చంద్రకళ దీప్తి గారు హాజరయ్యారు ముఖ్య అతిథిగా. అదేవిధంగా మరి ముఖ్య అతిథిగా మరి ప్రముఖ తెలుగుదేశం నాయకులు, మాజీ మరి మంత్రివర్యులైనటువంటి చిక్కల రామచంద్రరావు, గురుబాబు గారు, మరి మా మిత్రులు ఆకుల వెంకటరమణ గారు, రాజబాబు గారు అందరూ కూడా హాజరయ్యి మమ్మల్ని ఆహ్వానితులుగా మమ్మల్ని చేయడం మాకు చాలా సంతోషం కలిగింది. ఇంతటి ఈ రెండింటిలో ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన మరి పీజే ఈవెంట్స్కి మరీ ముఖ్యంగా అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి స్నేహశీలి ఆనంద్ గారికి మరెన్నో గొప్ప విజయాలు చేకూరాలి, గోల్డెన్ హైట్స్కి మరి ఆనందం చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. రామకృష్ణ సుబ్రహ్మణ్యాన్ని ఈ సందర్భంగా వీరందరినీ కూడా అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మా అనుభవంలో ఈ రోజుకి 60 సంవత్సరాలు పూర్తయింది రామకృష్ణకి. ఈ సందర్భంగా మొన్న షష్ఠపూర్తి మహోత్సవం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిపించారు. అలాగే ఢిల్లీలో కూడా మన ఆంధ్ర సేవా సమితి వాళ్ళందరూ కూడా నన్ను ఢిల్లీ రప్పించి ఢిల్లీలో కూడా సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని లవకుశలో నటించిన 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ లవకుశ సందర్భంగా నేను కూడా ఇప్పుడు 79 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి నాకు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీరందరూ కూడా నన్ను ఎంతో ప్రేమతోటి, అభిమానంతో ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిపించారు, సన్మానం చేశారు, సత్కారం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు జరిపించినందుకు నేను మనసులో చాలా సంతోషిస్తున్నాను. రేపు 5వ తారీఖున పోలవరంలో శ్రీ వెంకటేశ్వరరావు గారు, పులిపి వెంకటేశ్వరరావు గారు ఈ నాకు జాతీయ అవార్డు ప్రదానం చేస్తున్నారు. అది కూడా ఘనంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాం.